వారి స్తూపావిష్కరణలో పాల్గొనడం అనేది మనసులో బాధ ఉన్న తప్పని పరిస్థితిలో పుట్టిన ప్రతి మనిషి ఏదో రోజు చనిపోక తప్పదు. కాబట్టి వెంకటయ్య గారు మరణాన్ని మనం జీర్ణించుకోకపోయినా తప్పని పరిస్థితులు ఈరోజు ఈ కార్యక్రమాలు పాల్గొన్నటువంటి పార్టీ మండల కార్యదర్శి చింతపల్లి లూర్దుమారయ్య, పార్టీ మండల కమిటీ సభ్యులు కోట లింగయ్య గారు, సభాధ్యక్షులు నాగయ్య గారు, శాఖ కార్యదర్శి ఆదిమల్ల నాగయ్య గారు, సీనియరు పెద్దలు మల్లయ్య గారు, ఒంగూరు మల్లయ్య గారు, బాజీ వెంకన్న గారు, లచ్చయ్య గారు, జిల్లా వెంకన్న గారు, శంకర్ గారు, అదే రకంగా జానయ్య గారు, మరి వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులందరూ కూడా పేరు పేరున పార్టీ మండల కమిటీ పక్షాన ప్రత్యేక నమస్కారాలు. వెంకటయ్య గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే వెంకటయ్య గారు ఈ చిన్న గ్రామంలో వారు పేద కుటుంబంలో పుట్టి ఆయన పేదల కోసం పేదల పక్షాన ఎర్రజెండా నీడ కింద అనేక సందర్భాలలో మేము సుమారు వెంకటయ్య గారిని 29 సంవత్సరాల పరిచయం నాకు వెంకటయ్య గారు ఎప్పుడు మాట్లాడినా గ్రామం గురించి, పార్టీ గురించి, ప్రజల గురించి చర్చించేవాడు తప్ప ఏ రోజు కూడా నా కుటుంబం అని మాతో డిస్కస్ చేసిన మనిషి కాదు. పెద్ద మనిషి ఆయన. అంత గొప్ప ఆలోచనతో, గొప్ప మనసుతోని వెంకటయ్య గారు మాతో బాగా పంచుకునేవారు. నేను ఈ మధ్యకాలంలో ఆయన చివరిగా 3 రోజుల ముందు చనిపోతున్నా నేను వెంకటయ్య గారితో మాట్లాడాలని వచ్చిన. ఇంటి దగ్గర పోయిన సమయంలో వెంకటయ్య గారు ఈ ఇంట్లో లేడు, అక్కడ పాతింటి దగ్గర ఉంటుందంటే అప్పటికి వర్షం వచ్చింది. ఆ వర్షంలో నాగయ్య గారి దగ్గర కాసేపు కూర్చొని నేను మళ్ళీ తెల్లారి వస్తాను వెళ్ళిపోయినా. వచ్చేసరికి 3వ రోజు వెంకటయ్య గారు వార్త వచ్చింది. అంటే వెంకటయ్య గారు చాలామంది మనం అందరూ కూడా మానవులు చాలామంది చనిపోతారు. చాలామంది ఈ భూమి మీద అనేక మంది కోట్లు ఉన్నవాళ్ళు ఉండవచ్చు. కానీ కోట్ల రూపాయలు లేకపోయినా, వెంకటయ్య గారు మన మధ్యన భౌతికంగా లేకపోయినా, వెంకటయ్య గారు నమ్ముకున్నటువంటి ఆశయం, నమ్ముకున్నటువంటి సిద్ధాంతం, ఆయన చివరి వరకు పట్టినటువంటి ఎర్రజెండా ఆ నీడలో వెంకటయ్య గారిని మాత్రం ఎప్పుడు కూడా ఉంటారు.